హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోరెంటాకుతో అయితే మంచి టిప్స్ ఐడియాస్ రెడ్గా పండాలి, చెయ్యంతా ఎర్రగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. గోరెంటాకు అయితే ఎర్రగా పండుతుంది. ముందుగా అయితే మనం తాంబూలంలో పెడతాం కదా పోక చెక్కలను అయితే పూజ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా అయితే ఉంచేసుకోవాలి. ఇవి కొంచెం నీళ్లు వేసి దాంట్లో ఒక 10 నిమిషాల పాటు నానవేసుకోవాలి. కొంచెం నానిన తర్వాత టీ పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా గనక చేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అదేవిధంగా నిమ్మ చెక్క సగం పిండేసుకోవాలి. హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎంత పండదు అనుకున్నా కానీ చాలా ఎర్రగా పండుతుంది. తర్వాత కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. ఇవి మొత్తం ఒక 5 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంతమందికి ఎర్రగా పండదు కదా, పండని వారు ఇలా ట్రై చేయండి. వద్దన్నా కానీ ఎర్రగా పండుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఈ నానిన మిశ్రమాన్ని ఈ గోరింటాకులో వేసి కొన్ని వాటర్ వేసుకొని మనము గోరింటాకు పెట్టుకోవడానికి వీలయ్యే విధంగా కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెము మిక్సీ పట్టినంత కొంచెం ఆకైతే మనకి మెత్తగా రాదు. మిక్సీ జార్కి సరిపడేటంత వేసుకున్నామంటే మెత్తగా అవుతుంది. ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత మళ్ళీ ఉన్న ఆకును కూడా వేసుకున్నామంటే మనకి గోరింటాకు మెత్తగా అయితే వస్తుంది. కొంచెం అయితే ఆకులా ఉంటుందన్నమాట. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. ఈ విధంగా ఉండేటట్టు చూసుకుంటే మనం డిజైన్ అయినా వేసుకున్నప్పుడు ఎలా వేయాలనుకుంటే అలా వస్తుందన్నమాట. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనం డిజైన్ వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా మొత్తం పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ఎత్తేసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా ఉంచేయాలి. ఇప్పుడు గ్రీన్ కలర్గా ఉంది కదా, ఒక పావు గంట అరగంట వరకు కనుక ఉంచేసుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అన్నీ కలిపి ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం చేతికి పెట్టుకోవాలి. వెంట పెడితే అంత మంచిగా అయితే పండదు. కొంచెం చెయ్యికి నీళ్ళు తడిపెట్టుకొని గోరింటాకు మనకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టడం వల్ల మనము డిజైన్స్ కూడా అందంగా వేసుకోవచ్చు. నేను చుక్కలు చందమామ అయితే వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము చేత్తో ఇలా పెట్టేసుకుంటాం కదా, కింద సైడ్కి ఒకేలా రావాలంటే ఒక చిన్న స్టిక్తో సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. చిన్న అగరబత్తులు స్టిక్ కానీ లేకుంటే చీపురు పుల్ల కానీ తీసుకొని ఇలా కింద నుంచి ఇలా అన్నామంటే ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట. నీట్గా కనిపిస్తుంది. ఇలా అన్ని వేళ్ళకు పెట్టేసుకున్న తర్వాత ఇలా చీపురు పుల్లతో ఈ విధంగా అనుకున్నామంటే నీట్గా కనిపిస్తాయి. వేళ్ళకు గోరింటాకు కొంచెం ఎక్కువ పెడితే అది ఆరుతుంది కదా, ఆరిన వరకు ఉంచితే చాలు మనకి ఎర్రగా పండుతుంది. కొంతమందికి వేడి ఎక్కువ ఉంటే పల్చగా అయినా పెట్టుకోవచ్చు. కొంతమందికి వేడి తక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టి అది ఆరినంత వరకు కనుక ఉంచితే ఎర్రగా పండదు అనేది సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో పోక చెక్కలు, ఉప్పు, నిమ్మరసము వేసాం కాబట్టి, టీ పొడి వేసాం కాబట్టి ఎర్రగా అయితే పండుతుంది. నేను ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా పెట్టాను. కొంతమందికి ఏంటంటే ఒట్టి గోరింటాకు మిక్సీ పడితే పండదు అంతగా. కాబట్టి ఇలా కనుక ట్రై చేశారంటే పండదని సమస్య ఉండదు. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చాలా విధాలుగా. మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా సైడ్కి అయితే క్రాస్గా అయితే ఇలా రింగులు అయితే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల కొంచెము చూడడానికి నీట్గా ఉంటుంది. అప్పట్లో ఇవి ఉంగరాలు అనేవారు. ఇప్పుడు క్రాస్గా పెడితే మోడల్గా కనిపిస్తుందని ఇలా పెడుతున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఈ పుల్లతో పెట్టని వాళ్ళు నేను అచ్చులు కూడా రెడీ చేశానండి. గోరింటాకుతో అచ్చులు, ఆ అచ్చుల వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా రకాలుగా గోరింటాకుతో వీడియో, అచ్చులు, ముగ్గులు అన్నీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇలా అటొక చుక్క ఇటొక చుక్క పెట్టుకుంటే మనకి చేతికి నిండుగా అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా పెట్టేసుకున్నాను. కిందకి చిన్న లీవ్స్లా వచ్చేటట్టు, ఆకుల్లా వచ్చేటట్టు పెట్టేసుకున్నాను. చూడండి, చేతికి గోరింటాకు ఈ విధంగా పెట్టుకొని ఆరిన తర్వాత తీసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోయింది కదా, పూర్తిగా ఆరిపోతే మనకి గోరింటాకు పర్ఫెక్ట్గా పండినట్టే. మనకి పండిన వెంటనే ఎప్పుడు అంత రెడ్గా అయితే అనిపించదు, అందుకని ఇలా ఉంది. ఇంకా లాస్ట్ వరకు చూడండి. మనము ఇది గోరింటాకు తీసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే మరింత ఎర్రగా పండుతుంది. మళ్ళీ గోరింటాకు మనము తీసిన వెంటనే కడిగేయకూడదు, చెయ్యి కడగకుండా ఈ పొడిదాని మీదే కొంచెం ఆయిల్ రాసుకుంటే చూడండి, ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావు గంట, అరగంట వరకు కనుక ఉంచేసుకున్నామంటే ఇలా రెడ్గా అయితే పండుతుంది. చూడండి ఎంత రెడ్గా పండిందో, చాలా బాగా అయితే పండింది. తప్పకుండా ఈ టిప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. గోరింటాకు అయితే ఎర్రగా పండింది కదా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా చేస్తే చాలా బాగా పండుతుంది. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.